వెల్కమ్ టు ఐటీ మీడియా. సో కేంద్ర ప్రభుత్వం 156 రకాల మందుల్ని బ్యాన్ చేసింది. సో ఏంటి అసలు, ఎందుకు బ్యాన్ చేసింది? ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అంటున్నారు, అంటే ఏంటి అసలు, మరి వాడితే ఏం జరుగుతుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు ఫ్రమ్ పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, నేను ఎప్పుడైనా ట్యాబ్లెట్స్ ఏదైనా మల్టీవిటమిన్ అలా అడిగితే మీరు అలా వేసుకోకూడదు, జనరల్గా టెస్టులు చేసిన తర్వాతే మీరు వాడాల్సి ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే 156 రకాల మందుల్ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇప్పటి వరకు మనం వాడిన మందుల్ని ఎందుకు డాక్టర్ గారు? అంటే ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అన్నీ బ్యాన్ చేయలేదు. అంటే కొన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఇర్రేషనల్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక చర్మ వ్యాధి ఉందనుకోండి, ఆ చర్మ వ్యాధి బ్యాక్టీరియల్ అయి ఉండొచ్చు, ఫంగల్ అయి ఉండొచ్చు, లేకపోతే అలర్జిక్ అయి ఉండొచ్చు. ఇట్లాంటివి అన్నీ కలిపి ఒకటే రాసామనుకోండి, అంటే దాంట్లోనే ఫంగల్ పెట్టేసి, దాంట్లోనే బ్యాక్టీరియల్ పెట్టేసి, దాంట్లోనే అన్ని పెట్టేసాం అనుకోండి, అలర్జిక్ కూడా పెట్టామనుకోండి, అది ఇంకెవరైనా వాడచ్చు, ఇమీడియట్గా తగ్గినట్టు ఉంటుంది ర్యాండమ్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలర్జీ ఉన్న వాళ్ళు అది వాడారనుకోండి, దాని లోపల యాంటీబయాటిక్ ఉంటుంది కదా, దీనివల్ల రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడైనా ఏదైనా కాంబినేషన్ వాడితే దానికి రేషనల్ యూజ్ ఉంటే పర్వాలా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నార్ఫ్లాక్సిన్ టెనిడజోల్ కాంబినేషన్ చాలా మంది వేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు పొట్ట నొప్పి వస్తుంది, మోషన్స్ అవుతున్నాయి, నార్ఫ్లాక్స్ టెనిడజోల్ కాంబినేషన్ వేసుకున్నారు అంటే మనకి అది యాంటీబయాటిక్ ఒకటి, తర్వాత యాంటీ అమీబిక్ ఒకటి. అంటే డయాగ్నోస్ చేయాల్సిన అవసరం లేకుండా 2-3 కలిపి మనం ఒకేసారి యాంటీబయాటిక్స్ ఇవ్వటం ఒక బ్యాడ్ కాంబినేషన్ అనమాట. ఎందుకంటే మనం అది ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకొని దాన్ని వాడినట్లయితే ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చాము, 2 కలిపి ఇచ్చాము, యాక్చువల్గా అమీబియాసిస్ ఉంది కానీ మనం 2 కలిపి ఇచ్చాము, ఆ ఏదైతే యాంటీబయాటిక్ మనం ఇస్తున్నామో దానివల్ల రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతాయి ఆర్గనిజమ్స్కి. అట్లా వచ్చే అవకాశం ఉండడం బట్టి దాన్ని కొన్ని బ్యాన్ చేస్తారు. కొన్ని ఏంటంటే పొటెన్షియల్లీ హార్మ్ఫుల్ ఉంటాయి, కొన్ని కాంబినేషన్స్ కొన్ని పొటెన్షియల్గా హార్మ్ఫుల్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పెయిన్ కిల్లర్స్ కలిపిచ్చేవి, నిముసలైడ్ ప్లస్ పారాస్టమాల్ ఉందనుకోండి, విపరీతంగా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ కాంబినేషన్ బ్యాన్ అయిపోయింది. సో అట్లా మనకి డిఫరెంట్, ఇప్పుడు కొన్ని డయాబెటిక్ మెడికేషన్స్ ఉంటాయి, గ్లిమిపరైడ్, మెట్ఫార్మిన్, పయోగ్లిటజోన్, ఈ 3 కలిపిన కాంబినేషన్ ఉంటుంది. అయితే పయోగ్లిటజోన్స్తో కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఎక్కువ కావచ్చు. అందుకని అది ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ వేసేటప్పటికి మనకి దాంట్లో తెలియదు, వేసుకునే వాళ్ళకి కూడా తెలియదు దాంట్లో ఏమేమి ఉంటాయి. అంటే 2 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్, 3 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. కొన్నిట్లో 3 ఉంటాయి, కొన్నిట్లో 4 ఉంటాయి, కొన్నిట్లో 5 ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మోకాలు నొప్పి ఉందనుకోండి, దానికి ఒక కాక్టైల్ తయారు చేస్తారు. ఆ కాక్టైల్ ఏంటి, కొంత గుజ్జు పెంచడానికి, కొంత కాల్షియము, కొంత పెయిన్ కిల్లరు, పెయిన్ కిల్లర్తో ప్రాబ్లం రావచ్చు అని ఒక యాంటాసిడ్, ఇవి 4 కలిపి ఒక కాంబినేషన్ తయారు చేసుకోండి. ఏమన్నా అర్థం ఉందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెయిన్ కిల్లర్ వేసుకున్న వాళ్ళకి ఒక 10 మందికి గ్యాస్ట్రైటిస్ వస్తుంది అనుకోండి, ప్రతి వాళ్ళకి ముందే గ్యాస్ట్రైటిస్ సంబంధించిన మెడిసిన్ కూడా దాంట్లో కలిపేసి ఒక టాబ్లెట్ తయారు చేసాం అనుకోండి, ఇది వేసుకుంటే మీకు గ్యాస్ రాదు అని చెప్పారు అనుకోండి, అది ఒక ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, ఒక అనవసరమైన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ కూడా అవుతుంది. అంటే ఒక 10% ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సింది 100 మందికి ఆ అవసరం లేని మెడిసిన్ ఇవ్వటం వల్ల. అట్లా ఒకటి సరైన ఫిజియలాజికల్ కాంబినేషన్స్ కానివి, రెండోది కొన్ని కాంబినేషన్స్ వల్ల హామ్ జరిగేవి, మూడోవి అనవసరంగా కాంబినేషన్స్ కలిపినవి. ఇట్లా మనకి ప్రకృతి విరుద్ధమైన కాంబినేషన్స్ అన్ని వేస్తుంటే వీటిని ఆపారు. ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అన్ని ఆపడం కాదు, కొన్ని ఖచ్చితంగా అవసరమైనవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి స్టెంట్ అయిపోయిన తర్వాత బ్లడ్ థిన్నర్స్ 2 రకాలు ఉంటాయి, 2 ఖచ్చితంగా వేయాల్సిందే. సో అలాంటప్పుడు 2 వేయకుండా 2 కలిపి ఒకటే ఇస్తే వాళ్ళకి టాబ్లెట్స్ తగ్గుతాయి, టాబ్లెట్స్ నెంబర్ తగ్గుతాయి. కొంతమందికి కొలెస్ట్రాల్కి సంబంధించిన టాబ్లెట్, బ్లడ్ థిన్నర్స్ కలిపి ఉంటాయి, అవి కలిపి వేసినప్పుడు వాళ్ళు 2 వేసుకోకుండా టాబ్లెట్ ఒకటే వేసుకునే అవకాశం ఉంటుంది. సో అట్లా మనం ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ కొంతవరకు ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయి? ఒకటి, వేసుకోవడంలో రెగ్యులర్గా ఉంటారు. అంటే మీరు ఒకటే బిళ్ళ వేసుకొని రోజు అన్నారనుకోండి, వాళ్ళు హ్యాపీగా వేసుకుంటారు. అదే స్టెంట్ అయిపోయిన తర్వాత 2-3 ఏళ్ళకి కూడా ఓకే మీరు 4 బిళ్ళలు వేసుకోవాలి, 5 బిళ్ళలు వేసుకోవాలని ఇచ్చామనుకోండి, వాళ్ళు మొత్తం మానేసి ప్రాణం మీద తెచ్చుకుంటారు. అందుకని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అనేవి మంచివే, అయితే అవి ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి అనేది చేయాలి. ఇప్పటికీ కేవలం ఒక సుమారుగా 160 అనేవి బ్యాన్ చేయడం జరిగింది. ఇంకా చాలా ఇర్రేషనల్ కాంబినేషన్స్ ఉన్నాయి, నెమ్మదిగా వాటి మీద కూడా దృష్టి పెట్టి కొంత బ్యాన్ చేసే అవకాశం ఉంది.
అయితే డాక్టర్ గారు జనరల్గా వీటిల్లో ఎక్కువగా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడేవే బ్యాన్ చేశారు అన్నట్లుగా తెలుస్తుంది. అంటే దానివల్ల మీరు ఇందాక అన్నట్లు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుందని మాకు తెలియకుండా జనరల్గా యాంటీబయాటిక్స్ కూడా వేసుకుంటూ ఉంటాము. సో మీ పెయిన్ కిల్లర్ దాంట్లోనే యాంటీబయాటిక్ కూడా ఉంటుంది. సో రెసిస్టెన్స్ వస్తుందంటే అక్కడే అనుకోవచ్చు. సో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఈ విధంగా అయితే అసలు మంచిది కాదు. అవునండి. ఇప్పుడు మీరు ఇంకో కాంబినేషన్ చెప్తాను. మనం బ్యాన్ చేసిన దాంట్లో అమాక్సిసిలిన్, డైక్లాక్సాసిలిన్ ప్లస్ లాక్టోబాసిల్లస్. ఈ కాంబినేషన్ ఏంటో తెలుసు. ఒకటి అమాక్సిలిన్తో పాటు డైక్లాక్సాసిలిన్ అని ఇంకొక యాంటీబయాటిక్. ఈ రెండు యాంటీబయాటిక్స్ వేసినప్పుడు ఏం జరగచ్చు, మన పొట్టలో ఉండే నార్మల్ మైక్రోబియం దెబ్బతినచ్చు, గట్ హెల్త్ పాడవచ్చు. అందుకని లాక్టోబాసిల్లస్ దాంతో పాటు, అంటే ఏ యాంటీబయాటిక్ వేస్తున్నామో ఆ యాంటీబయాటిక్ తో పాటు కొంత బ్యాక్టీరియా కూడా వేసేస్తున్నారు, ప్రోబయాటిక్ కూడా దాంట్లో కల్పిస్తున్నారు. సో దానికి అసలు సెన్స్ లేదు. అంటే మీరు వేసిన ప్రోబయాటిక్, మీరు వేసిన యాంటీబయాటిక్ తో అప్పుడే చచ్చిపోద్ది కదా, మీకు అర్థం కదా. సో అందుకని యూజువల్గా యాంటీబయాటిక్ వేసేసిన తర్వాత ప్రోబయాటిక్స్ తీసుకుంటారు. ఒకవేళ అవసరం ఉంటేనే యాంటీబయాటిక్ వాడాలి. యాజ్ ఇట్ ఈస్గా యాంటీబయాటిక్ అవసరం ఉంటుందో లేదో తెలియదు. దానికి తోడు 2 యాంటీబయాటిక్లతో పాటు ఒక ప్రోబయాటిక్. ఇట్లాంటి అర్థం పర్థం లేని కాంబినేషన్స్ ప్లాన్ చేయడం జరిగింది. అంటే కాకపోతే ఈ పని చేస్తాయి, పని చేయకుండా ఉండవు. ఇప్పుడు ఎందుకంటే ఒక యాంటీబయాటిక్ కావాలనుకోండి, లేకపోతే యాంటీబయాటిక్ లేకుండా కూడా తగ్గే వైరల్ ఫీవర్ ఉందనుకోండి, ఆయన పోయి ఈ టాబ్లెట్స్ తీసుకుని ఒక 10 రోజులు వాడాడు అనుకోండి, ఎడిదిరిగి వైరల్ ఫీవర్ తగ్గుతుంది. సో యాంటీబయాటిక్ వేసాడు, అప్పుడు కూడా తగ్గుతుంది. దాంతోపాటు లాక్టోబాసిల్లస్ వేసాడు, అంతవరకు బాగానే ఉంటుంది. కాకపోతే ఇది వాడటం నిజంగా ప్రజలకు మంచిదా? ఎందుకంటే ఈ యాంటీబయాటిక్ అంతా మనకి తర్వాత రెసిస్టెన్స్ని పెంచుకుంటే ఆర్గనిజమ్స్ని వెళ్ళిపోయినప్పుడు, ఈ అర్థం పర్థం లేని కాంబినేషన్స్ మనం వాడినప్పుడు మనకి ప్రాణాలకి తర్వాత పనిచేయవు. మన ఫ్యూచర్ జనరేషన్కి మెడిసిన్స్ పనిచేయవు. కొత్త జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వస్తున్నాయి, వాటితో పాటు న్యూమోనియాలు వస్తున్నాయి. అవి వచ్చినప్పుడు అవి ఏం మెడిసిన్స్ వాడినా తగ్గట్లా. అలా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు మన మురుగునీరులో కూడా విపరీతమైన యాంటీబయాటిక్స్ ఉన్నాయి. సో ఎందుకని మనం వాడిన యాంటీబయాటిక్స్ కొంత మన అవశేషాల ద్వారా, మోషన్స్ ద్వారా, యూరిన్ ద్వారా అన్నీ కలిసిపోతుంటాయి. వ్యర్థ పదార్థాలు ఎప్పుడైతే కలుస్తున్నాయో అవి అందరూ తీసుకుంటున్నారు ఆటోమేటిక్గా మన వాటర్ లోపల నుంచి. సో అందుకని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది. సో అంటే ఒక ఢిల్లీ స్ట్రెయిన్ అంటారు కొత్త యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఆర్గనిజంని. ఢిల్లీ స్ట్రెయిన్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబ్జెక్ట్ చేసింది. ఢిల్లీ స్ట్రెయిన్ అని ఎట్లా అంటారు దీన్ని, ఎందుకనంటే అది ఢిల్లీలో పుట్టింది అనేది. మనకు బాధ కలిగినా ఇండియాలోనే ఎక్కువ పుడతాయి ఇవి. ఎందుకు అని అంటే మనకి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడగలుగుతున్నారు. చాలా దేశాల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్ ఇవ్వరు. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం యాంటీబయాటిక్ వాడగలుగుతున్నామో, సో విపరీతంగా ఇప్పుడు అంటే ఇది మనం ప్రజల వైపు నుంచి ఆలోచిస్తే, ఇప్పుడు ఒక వారం రోజులు జ్వరం ఉందనుకోండి, వాళ్ళకి జీవనోపాధి కోల్పోతారు. అందుకని ఈ వారం రోజుల్లో జ్వరం భరించడానికి లేకుండా 2-3 రోజుల్లో తగ్గిపోవాలి. అది యాంటీబయాటిక్ అయినా ఏదైనా పర్వాలేదు, ఏది ఇస్తే అది. ఒకళ్ళు ఎవరైనా చిన్న క్వాక్ ఇచ్చినా కూడా అవన్నీ వేసేసుకొని ముందు తొందరగా తగ్గిపోవాలి. అవును డాక్టర్ గారు, జనరల్గా ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరకో డాక్టర్ దగ్గరికి ఇట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు గ్రాడ్యువల్గా తగ్గడానికి ఇస్తారు. అది నిజంగా వాళ్ళ దగ్గర తీసుకునే టాబ్లెట్స్ కన్నా మెడికల్ షాప్లో వేసుకునే టాబ్లెట్ వల్ల వెంటనే తగ్గిపోతుంది అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మళ్ళీ రిపీటెడ్గా వెళ్తాము జనరల్గా. ఖచ్చితంగా. ఎందుకు అవుతుందంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్ని చాంతాడంత పరీక్షలు చేసి ఇదంతా వైరల్ ఇన్ఫెక్షన్, ఆటోమేటిక్గా తగ్గుతుంది, ఈ లోపల పారాసిటమాల్ వేసుకోమని చెప్తాడు. కానీ ఇప్పుడు మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే మీరు ఒక పారాసిటమాల్తో పాటుగా ఒక యాంటీబయాటిక్, ఒక స్టెరాయిడ్ ఇచ్చేస్తాడు. స్టెరాయిడ్ ఇస్తే మీకు ఇమీడియట్గా ఫీవర్ తగ్గిపోతుంది. దాంతోపాటు ఎడిదిరిగి యాంటీబయాటిక్ వేశారు. సో అట్లా మీరు తొందరగా తగ్గిందని ఆనందపడుతున్నారు. కానీ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫ్యూచర్ జనరేషన్స్కే కాకుండా ఆ వ్యక్తికే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్తో ప్రాబ్లం కావచ్చు. మళ్ళీ రెండోది ఏంటంటే సేఫ్ సైడ్ ఏముంటుందంటే యాంటీబయాటిక్స్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి నిజంగా ఎండి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎందుకని ఆయన జాగ్రత్తగా అన్ని పరీక్షలు చూసుకొని అన్ని పరీక్షల్లో ప్రమాద ఛాయలు లేవు, యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడే ఆయన మెడిసిన్స్ తక్కువ రాసి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఫాలోఅప్లో ఒకవేళ నిజంగానే యాంటీబయాటిక్ తర్వాత అవసరం పడితే ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా ఆ విధంగా మనం ఎంత తక్కువ మెడిసిన్స్ వాడితే అంత తక్కువ మెడిసిన్స్ వాడి లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటపడిపోతున్నాం. కానీ ఈ ప్రక్రియలో ఏంటంటే మనం తొందరగా తగ్గే అవకాశం తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటారంటే షార్ట్ గన్ థెరపీ అంటారు. షార్ట్ గన్ థెరపీ ఇప్పుడు మనకి మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చేది షార్ట్ గన్ థెరపీ అనమాట. అంటే ఏంటి, మనకి
ఆ మనిషి ఎవరు ఎక్కడ ఏంటో మనకి ఎవరు శత్రువో ఎవరు మిత్రుడో తెలియదు. అందుకని షార్ట్ గన్ తీసుకొచ్చి ఒక్కసారి బ్లాస్ట్ చేస్తే మల్టిపుల్ పెల్లెట్స్ వెళ్ళి అందరినీ చంపేస్తాయి. దాన్ని షార్ట్ గన్ థెరపీ అంటారు. అట్లా కాకుండా సింగిల్ బుల్లెట్ పనిచేసేది ఖచ్చితంగా బ్రహ్మాస్త్రం లాగా ఉండేది ఇవ్వగలిగింది ఎండి ఫిజిషియన్ డాక్టర్సే. అవును, ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. అయితే ఓకే, అంతా బాగానే ఉంది, క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి, అన్ని రకాలుగా అన్ని టెస్టులు పాస్ అయ్యాకే ఒక ట్యాబ్లెట్ అనేది జనాల్లోకి వస్తుంది. మరి అలాంటి ట్యాబ్లెట్స్ని ఇప్పుడు ఎందుకు, అంటే డికేట్స్గా జరుగుతూనే ఉంది, ఇది ఈరోజు కొత్తదేం కాదు, అంటే వాడిన తర్వాత కొన్నాళ్ళకి ఎందుకు బ్యాన్ చేస్తారు? అంటే దీన్ని రెండు రకాలుగా చూడాలి. ఒకటి, పోస్ట్ మార్కెటింగ్ స్టడీస్లో మనకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెలియచ్చు. చాలాసార్లు ఇప్పుడు నిమ్స్లైడ్ అనే మెడిసిన్ మనం ఇందాక మాట్లాడుకున్నాం. నిమ్స్లైడ్ అనే మెడిసిన్ బాగా నొప్పులు బాగా తగ్గేది. ఇప్పుడున్న డైక్లోఫెనాక్ వీటికన్నా కూడా నిమ్స్లైడ్తో బాగా ఎఫెక్ట్ వచ్చేది. ఇప్పుడు దాకా కూడా చాలా మంది ఏమైనా దొంగతనంగా దొరుకుతుందేమో నిమ్స్లైడ్ అని చూసేవాళ్ళు ఉన్నారు. నిమ్స్లైడ్తో ప్రాబ్లం ఏంటంటే అది మార్కెట్ చేసిన తర్వాత నెమ్మదిగా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ తెలుసుకుంటూ వచ్చారు. అప్పుడు తెలిసింది, అందుకని అది బ్యాన్ చేస్తారు. అట్లా మనకు బ్యాన్ చేస్తారు. అట్లా చాలా ఉన్నాయి. రొఫికాక్సిబ్ అనేది ఒకటి ఉండేది. రొఫికాక్సిబ్ అనేది ఇప్పుడు ఎటోరికాక్సిబ్ అని వచ్చింది దాని తర్వాత. అంతకుముందు రొఫికాక్సిబ్ అని ఉండేది. అది కూడా విపరీతంగా మార్కెట్ చేశారు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది వాడటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ లేట్గా వస్తున్నాయని తెలిసింది, అందుకని విడ్రా చేసేసారు. అట్లా కొన్ని పోస్ట్ మార్కెటింగ్లో మనకి తెలిసే అవకాశం ఉంటుంది. దాన్ని మనం విడ్రా చేసుకోవచ్చు, తప్పేం లేదు. అంటే ఇప్పుడు యూనిఫామ్గా ఇది వేసిన వాళ్ళందరికీ ప్రాబ్లం వస్తుందని కాదు. ఈ రొఫికాక్సిబ్ వేసిన వాళ్ళల్లో లెటర్సే 1,00,000 మందికి వేస్తే 2-3 ముగ్గురికో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోండి. అయినా నొప్పి కోసం వేసిన టాబ్లెట్స్లో 1,00,000 మందిలో 2 వచ్చినా కూడా మనం దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి బ్యాన్ చేశారు. సో అందుకని బ్యాన్ చేయటమే తప్ప ఇదేదో అంతకుముందు ఏదో అద్భుతమైన ఔషధం ఆ తర్వాత కంప్లీట్గా ఇది ప్రమాదకరం జరిగింది అనే దాన్ని బట్టి చేయాలి. అట్లా జరిగింది ఇంతకుముందు పాతకాలంలో థాలిడమైడ్ అనేది ఒకటి జరిగింది, అది వేరు. సో ఇట్లా మనం రొఫికాక్సిబ్ అనే మెడిసిన్ ఇట్లా విత్డ్రా చేశారు. అట్లా విత్డ్రా చేయడం ఒకటి. బట్ ఇప్పుడు విత్డ్రా చేసింది అట్లా కాదు. ఈ కాంబినేషన్స్ అన్ని ఇండిపెండెంట్గా ఇవ్వగలిగినవే. ఇప్పుడు మనం చెప్పిన అమాక్సిలిన్ ఉంది, అమాక్సిలిన్ స్టిల్ అవైలబుల్. డైక్లాక్సిలిన్ ఉంది, క్లాక్సిలిన్ స్టిల్ అవైలబుల్. లాక్టోబాసిలస్ ఉంది, అది కూడా స్టిల్ అవైలబుల్. కానీ అర్థం లేని కాంబినేషన్స్ ని బ్యాన్ చేశారు. అంతేగాని సింగిల్ మాలిక్యూల్ని ఏది బ్యాన్ చేయాలి. ఈ 160 వాటిలో కూడా ఒక రకమైన మెడిసిన్ ఉండదు. అంటే మెడిసిన్ బ్యాన్ చేయలేదు, కాంబినేషన్ బ్యాన్ చేశారు. అయితే డాక్టర్ గారు, జనరల్గానే మనం ఒకప్పుడు వినేవాళ్ళం పెన్సిలిన్ అనేది ఉండేది. అది వేస్తే అసలు ఎంత జబ్బైనా తగ్గిపోయేది, ఎలాంటి ఇష్యూ అయినా ఇన్ఫెక్షన్ అయినా అని. అది ఉందా అండి, బ్యాన్ చేశారా? పెన్సిలిన్ ఉందమ్మా, పెన్సిలిన్ ఏం బ్యాన్ చేయలేదు. ఇంకా కార్డియాలజిస్టులమే ఇస్తుంటాం పెన్సిలిన్. అంటే కొన్ని రొమటాలిక్ డిసీజెస్కి అంటే పెన్సిలిన్ కన్నా బెటర్ యాంటీబయాటిక్స్ వచ్చేసినాయి. అదే పేరుతో ఉంటుందా? పెన్సిలిన్ అనేది దొరుకుతుంది. దాంట్లో బెంజథిన్ పెన్సిలిన్ అని టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. పెన్సిలిన్ బి అనే టాబ్లెట్స్ దొరుకుతాయి. అట్లా బెంజథిన్ పెన్సిలిన్ అంటే లాంగ్ యాక్టింగ్ పెన్సిలిన్ అనమాట. పెన్సిలిన్ ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది. కాకపోతే తెల్ల ఇంజెక్షన్ వేయించుకునేవాళ్ళు చిన్నప్పుడు. సో కాకపోతే పెన్సిలిన్ ఎందుకు తగ్గిపోయింది యూసేజ్లో అంటే పెన్సిలిన్ని విరివిగా వాడటం వలన కొంత రెసిస్టెన్స్ వచ్చేసినాయి. కొంతవరకు పెన్సిలిన్ వాడినా కూడా తగ్గనే వచ్చినాయి. అది నెంబర్ 1. నెంబర్ 2 కారణం ఏంటంటే పెన్సిలిన్లు ఒక 1000 మందిలో ఒకరికి ఎలర్జిక్ రియాక్షన్ రావచ్చు. టెస్ట్ చేసి ఇచ్చినా కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. టెస్ట్ ఇంజెక్షన్కే ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు మేము చెప్పిన కార్డియాక్ పేషెంట్స్కి 3 వారాలకు ఒకసారి ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 ఏళ్ళు తీసుకున్న తర్వాత ఇంజెక్షన్ ఇంకా మనకు పడుతుంది కదా 10 ఏళ్ళు అని చెప్పి 11వ సంవత్సరం టెస్ట్ తీసుకోకుండా ఇచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పెన్సిలిన్ ఇంజెక్షన్తో రియాక్షన్ వస్తే అంత తీవ్రంగా రియాక్షన్ వస్తుంది. అది సెకండ్ రీజన్ బ్యాన్ కావడానికి. 3వ రీజన్ ఏంటంటే బెటర్ మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన వాటిలో పెన్సిలిన్స్లో కొత్త పెన్సిలిన్స్, ఈ అమాక్సిలిన్ అనేది పెన్సిలిన్లోనే ఒక టైప్ అన్నమాట. యాంపిసిలిన్, అమాక్సిలిన్ ఇట్లా రావడంతో పాటుగా సెఫ్లోస్పోరిన్స్ అని వచ్చినాయి పెన్సిలిన్స్ తర్వాత. అవి మనకి ఇప్పుడు బాగా పాపులర్గా ఉన్నాయి. ఇప్పుడు ఊరికే మన ఓవర్ ది కౌంటర్ ఇచ్చే టాబ్లెట్స్ అన్ని ప్రధానంగా సెఫ్లోస్పోరిన్స్ ఉంటాయి. వీటికి రెసిస్టెన్స్ ఇంకా కొంచెం తక్కువ ఉందనే విపరీతంగా వాడుతున్నారు. వాటి నేడో రేపు అవి కూడా మనకి పనికి రాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా డాక్టర్ గారు, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం అనేది ఆపాలి. ఆపినప్పుడే ఇలాంటివి అన్నీ జరగకుండా ఉంటాయి. అయితే డాక్టర్ గారు, సో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ జనరల్గా కొంచెం నీరసంగా ఉన్న అట్లా ఉన్న 1 నెల పాటు వేసుకుందాంలే అని వాడుతూ ఉంటారు. అవి కూడా బ్యాన్ చేశారు కదా, ఈ లిస్ట్లో ఉన్నాయి కదా. అన్ని మల్టీవిటమిన్స్ కాదు, కొన్ని రకాలవే బ్యాన్ చేశారు. మల్టీవిటమిన్స్ అన్ని బ్యాన్ చేయరు, అవి ఒక ఇదిగా ఉండిపోయినాయి. కాకపోతే అవి ఏంటంటే ఒక విధంగా మల్టీవిటమిన్స్ అనేవి పెద్దగా ఉపయోగపడవు ఇప్పుడు కూడా.
అవి ఏంటంటే 2 రకాలుగా, ఒకటి నిజంగా డెఫిషియన్సీ ఉంటే కొంతమేరకు ఉపయోగపడతాయి, రెండోది ఏంటంటే అది ప్లాసిబో లాగా పనిచేస్తాయి. ప్లాసిబో లాగా అంటే ఇప్పుడు మీరు ఏదో వేగ్ బాడీ పెయిన్స్తో వాడితో వచ్చారు, అప్పుడు ఆ ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటే కొంచెం అమ్మ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అట్లా కొంతమేరకు ప్లాసిబో లాగా పనిచేయటం, కొంతమేరకు వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే పనిచేయటం. అలానే మల్టీవైటమిన్స్ అన్ని బ్యాన్ చేయలేదు ఇప్పుడు కూడా, మన ఈ జింకోబిట్లు, సర్బెక్స్టీలు అవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కూడా, అవన్నీ బ్యాన్ చేయలేదు. అంటే ఏదైనా మనం ఇప్పటి వరకు వాడిని తెలిసిన టాబ్లెట్స్ ఇవి బ్యాన్ చేశారంటే ఇంతకుముందు మీరు చెప్పినవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా డాక్టర్ గారు ఆ లిస్ట్లో? చాలా ఉన్నాయండి. ఒక్కసారి మన అంటే ఇవి అందరికి తెలియకపోవచ్చు, బట్ ఇది మీరు చూడండి, సిలిమారిన్తో కూడిన కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి లివర్ ఫంక్షన్ కోసమని ఇచ్చేవాళ్ళు అనమాట. సిలిమారిన్, థైమిన్, రైబోఫ్లావిన్, పెరిడాక్సిన్, నిమాసినమైడ్, దీంతో కూడుకున్న మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ని బ్యాన్ చేశారు. ఇట్లాగే కొన్ని లివర్ కోసమే ఎస్టడినల్ మిథినిన్ అని, అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అని, అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ని కలిపి మిగతా మల్టీవిటమిన్స్ ఉన్నాయి బ్యాన్ చేశారు. దాంతోపాటుగా సైప్రోహెప్టడిన్ అని ఉంటుంది, అది ఆకలి కోసం ఇచ్చే మెడిసిన్. ఆకలితో పాటుగా దాంతోపాటు సైప్రోహెప్టడిన్ కలిపి కొన్ని బి కాంప్లెక్స్ వైటమిన్స్ కలిపి కొన్ని ఉన్నాయి టాబ్లెట్లు, అవి బ్యాన్ చేశారు. అట్లా కొన్ని పర్టికులర్ థింగ్స్ని తీసుకొని బ్యాన్ చేసుకుంటారు. కొన్ని ఏమో ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి, అమైలైజు, ప్రోటీయేజు, గ్లూకమైలేజు, పెక్టినేజు, ఇవన్నీ కలిపి వాటితో పాటుగా కొన్ని వైటమిన్స్ యాడ్ చేసి ఇచ్చినవి ఉన్నాయి, అవి కొంతవరకు బ్యాన్ చేశారు. ఇంకోటి సుక్రాల్ఫేట్ ప్లస్ ఎసోక్లోఫెనాక్ కాంబినేషన్స్ ఉంటాయి, అంటే పెయిన్ కిల్లర్ దాంతోపాటు గ్యాస్కి, అట్లాంటివి బ్యాన్ చేశారు. సో ఇట్లా మనకి చాలా రకాలు బ్యాన్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఏదో పారాసిటమాల్ ప్లస్ ఇంకేదో అన్నారు కదా డాక్టర్ గారు, పారాసిటమాల్, నిమిసలైడ్ బ్యాన్ చేశారు. పారాసిటమాల్, నిమిసలైడ్ బ్యాన్ చేశారు. ఇట్లా ఇంకా కొన్ని పారాసిటమాల్ కాంబినేషన్స్ కూడా కొన్ని బ్యాన్ చేశారు. అంటే జస్ట్ ఈ కాంబినేషన్ అర్థం లేని కాంబినేషన్స్ ఉంటేనే బ్యాన్ చేశారు. దీంట్లో ఇంక మళ్ళీ ఇక వీళ్ళకి తెలిసే అవకాశం తక్కువ లేండి, ఇప్పుడు మళ్ళీ అవి అవైలబుల్ ఉండవు కాబట్టి. కాకపోతే ఆల్రెడీ ఓవర్ ది కౌంటర్ తీసుకునే వాళ్ళు బాగా మిస్ అయ్యే టాబ్లెట్లు ఏం లేవు, అవన్నీ అవైలబుల్ ఉంటాయి, ఇవి రేర్ కాంబినేషన్స్. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. 156 టాబ్లెట్స్ని బ్యాన్ చేసిందంటే భయపడిపోతున్నారు, అంటే మేము ఇన్ని రోజులు వాడే మాకేమైనా అయిపోతుందని. మీరు చెప్పినట్లుగా ఏంటంటే 100లో 2కో 1కో ఏదైనా జరిగే ప్రమాదం ఉంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది, దాన్ని బట్టి బ్యాన్ చేస్తారని చాలా క్లియర్గా చెప్పారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.